నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండల కేంద్రంలోని మనము కేసీఆర్ కళ్యాణ మండపం దగ్గర ఉన్నాము. గత ప్రభుత్వము 50 లక్షలతోని అంగులతోని తీర్చిదిద్దడం జరిగింది. 50 లక్షలతోని కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. కొందరు భూబకాసురులు ఈ 2 ఎకరాల అంటే కళ్యాణ మండపం కోసం ఇచ్చిన స్థలాన్ని కొందరు భూబకాసురులు కబ్జా చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా మన దగ్గర జీవో కాపీ ఉంది. 2 ఎకరాలు కేటాయించిన జీవో కాపీ ఉన్నది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రధానంగా అక్కడికి వెళ్ళే రోడ్డు అంటే ప్రధానంగా అక్కడ రోడ్ అన్నది లేదు. ఇది జీవో అంటే ఇక్కడ కళ్యాణ మండపంకి సంబంధించిన ఇది స్థలం మొత్తం మనం చూస్తున్నాం. ఇక్కడ 2 ఎకరాలు మనకు కళ్యాణ మండపం కోసం కేటాయించడం జరిగింది. కొందరు భూబకాసురులు రోడ్డు వేసుకొని ఎంచక్క దాన్ని వినియోగించడం జరుగుతున్నది. గతంలో మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్ మన గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా తహసీల్దార్కు ఫిర్యాదు చేయడం జరిగింది. తహసీల్దార్ గారు వచ్చి స్వయంగా పర్యవేక్షించి సర్వే చేయించి ఇక్కడ ట్రెంచ్ కొట్టడం జరిగింది. కానీ ఆ తహసీల్దార్ బదిలీపై వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏకంగా రోడ్డు వేసుకొని దర్జాగా భూమిని కబ్జా చేయడం జరిగింది. దాదాపు ఎంత లేదన్నా కానీ ఒక అరబిగడు భూమిని కబ్జా చేయడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి ఎవరైతే భూమిని కబ్జా ఇష్యూలో ప్రభుత్వ భూమిని కబ్జా ఇష్యూలో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఓటు స్టూడియో.